ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విచారపరచమని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన నీతి అయిన దక్షిణ హస్తంతో ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఆదుకుంటాడైనా. ప్రభునితో మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడవద్దు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను చెప్తాడు దేవుడి. అమ్మా అయ్యా నేను నీతో చెప్తాను, నీతో మాట్లాడుతున్నా, జాగ్రత్తగా విను. ఏమని? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నా. ఎట్లా ఉన్నాడు దేవుడు? నా తోడుగా నా చేయి పట్టి నా పాదములు జారిన వేళ ఆయన ఏం చేస్తాడు? పడిపోకుండా పట్టుకోడు. జారుతుంది కానీ నువ్వు పడిపోవు. ఆమె చెప్ప. నీ కాలు జారుతుంది కానీ ప్రభు నిన్ను పడిపోలేడు. చదువు, నీవు నాకు తోడుగా ఉన్నావు. తర్వాత భయపడవద్దు, డు నాట్ ఫియర్, నేను నీ దేవుడును. హల్లెలూయా. నీ దేవుని శక్తి సామర్థ్యాలు నీకు తెలుసా? మర్చిపోయావా? నీ దేవుని శక్తి సామర్థ్యం తెలుసా? అమ్మా నీ దేవుని శక్తి సామర్థ్యం తెలుసా? ఏం తెలుసు? నీ దేవుని బలం నీకేం తెలుసు? ఏమన్నా తెలుసా? ఏం తెలుసు చెప్పండి. నీ దేవుడు ఏ కార్యాలు చేయగలగాడు, ఎలాంటి అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన శక్తి సామర్థ్యం నీకు ఎట్లా చెప్పాలి? మీ బాబు ఉన్నాడు అనుకోండి, వాడికి అంత దబరిస్తే నీళ్ళ దబరా మోస్తాడా? చిన్న బాబు మోస్తాడు, 3-4 సంవత్సరాలు మోస్తాడు. వాడికి వాడి నెత్తిని బిందెత్తి పెట్టేవనుకో అమ్మా, ఎందువల్ల వాడి సామర్థ్యం ఎంత ఎంత అంతవరకే. పెద్ద బిందెత్తి పెడితే పోయలేడు. అదే నువ్వు పెద్ద బిందెత్తిని నెత్తిని పెడతావు, ఏం చేస్తావు? పెద్ద సింటెక్స్ నీళ్ళ అది ఉంటుంది కదా, 15,000 లీటర్లు, 15,000 లీటర్లు, 2,000 లీటర్లు, అది ఎత్తి నీ నెత్తిని పెట్టావు, నువ్వు ఏం చేస్తావు? మోయలేవు. నీ సామర్థ్యం ఎంత? బిందె. నీ కొడుకు సామర్థ్యం బుట్టచావు. అలాగే మన దేవుని శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకున్నావా అమ్మా? అర్థం చేసుకున్నావా? హల్లెలూయా. మన దేవుని శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకున్నారా? ఆ ఆకాశం నుండి ఏం చేశాడు? ఎంతమందికి ఇచ్చాడు? 6 లక్షల పైగా జనాభా. నీళ్లు, ఆరోగ్యం ఎంత ఇచ్చాడు చూడు దేవుడు. శత్రువులు దొరుకున్నప్పుడు ఆ ఎదుటినటువంటి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడంట. ఎంత సింపుల్గా చెప్తున్నారు చూడు మీరు. అమ్మా పాయలు చేశాడు, వీళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయి కీలు పులుపుడు అన్నట్టు చెప్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. కొన్ని లక్షల మందికి ఆహారాన్ని ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను నడిపించాడు, పాములు తేళ్లు విష సర్పాల నుంచి కాపాడాడు, ఎలాంటి రోగాలు వ్యాధులు కూడా కాపాడాడు. చెప్పరా ఇక ఆయన శక్తి సామర్థ్యం ఇప్పుడు అర్థమైందా? ఎర్ర సముద్రం తీసాడంటే పోయి నడిచిపోయారంట, అయిపోయిందంట. ఎర్ర సముద్రం ఇక్కడ తీసాడంటే వెళ్ళిపోయాడంట. ఆయన శక్తిని అర్థం చేసుకో. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నీళ్ళు ఆయన ఆ ఎదుటి నుండి ఎర్ర సముద్రం అంత శక్తి, ఆయన అంత శక్తి సంపన్నుడు. హల్లెలూయా. అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యం చేయగలిగిన దేవుడు నేరుగా దేవుడు నీకు అర్థం కావాలి, నీ కళ్ళు తెలియాలి. హల్లెలూయా. మరి ఇన్ని లక్షల మందికి ఆహారం ఇచ్చిన దేవుడు, నీరు ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు, ఆ దేవుని శక్తి నాకు తెలియదు. నీది నువ్వు దేనికి ఆడుస్తున్నావు? ఈఎంఐకి ఆడుస్తున్నావు. దేనికి? ఏంటంట?
నెల నెల బాడు కట్టుకోలేక ఏమిస్తాడో దేవుడు, ఏం చేస్తాడో. దేవా నీ ప్రసన్నత మా మీదకి రాని ప్రార్థన చేయండి. 91:17 వచ్చాడు, దేవా నీ ప్రసన్నత మా మీద ఉంచు, మా చేతి పనులు స్థిరపరచము. ప్రార్థన, ఆయన వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. నీ లేఖనాల్లో నీ ప్రజలను చేసావు కదా, ఇదిగో మా ముందు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిలో నుంచి విడిపించు, సహాయం పెంచి. అది దేవుని శక్తి. లేఖనాలలో ఉన్న దేవుని శక్తిని గుర్తరగాలి. ఇదిగో నా ప్రభు, నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. నీ పని అది చిన్న పని, దాన్ని నువ్వేం చేసుకున్నావంటే పెద్దది చేసుకొని, ఉమ్మా ఈ కష్టాలు నాకు తప్ప ఈ భూలోకం ఎవరికి లేవు, నాకున్న శ్రమలు ఎవరికి లేవు, నాకున్న బాధలు ఎవరికీ లేవు, అవి నువ్వు పెద్దది చేసుకున్నావు. నా ప్రభు దృష్టికి అది చిన్నది. చప్పట కొట్టండి. దేవుని లేఖనాల శక్తిని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు యేసు ప్రభు పడవలో వెళ్తా ఉంటే, యేసు ప్రభు నిద్రపోతా ఉన్నాడు, ధోనిలో శిష్యులు వెళ్తా ఉన్నారు, పడవ పోతా ఉంది. హఠాత్తుగా అకస్మాత్తుగా ఏమొచ్చింది, అలలో అని బయటపడిపోతున్నాయి. ఇలా ఏం చేశారు, దేవుడు సృష్టికర్త ధోనిలో ఉన్నాడు సంగతి మర్చిపోయారు వాళ్ళు. ఏంది, యేసయ్య ఈ భూమి మీద అన్నింటి మీద అధికారం కలిగిన వాళ్ళ సంగతి శిష్యుడికి అర్థం కాల. ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? చూడండి మాట మనం కూడా ప్రభువా ఈ కోర్టు కేసులు అల్లాడిపోతుంది, నీకేం దిగి నన్ను పట్టించుకోవాలి, ఆయన పట్టించుకుంటాడు. బాగు ఇల్లు కూడా నీ ధోనిలో సృష్టికర్త అయిన దేవుడు, ధోని అంటే నీ ఇల్లు, ధోని అంటే నువ్వు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు నీకు మైండ్కి అర్థం కాదు. ఎక్కటనే లేఖనాలలో శక్తి, దేవుని యొక్క శక్తి, వాక్యపు శక్తి నీకు అర్థం కాదు. నువ్వు ఓటనే పోతున్నావు, అట్ట వస్తున్నా అట్ట వెళ్ళిపోతావు. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, ఇదిగో తుఫాను వచ్చాయి, నీళ్ళు పడిపోయి, అయ్యో ఇంకేమున్నాయో. హలో, నీ ప్రభు లేచి అల్ప విశ్వాసులారా ఏందన్నాడు, మంచి విశ్వాసం అన్నా, గ్రేట్ ఫెయిట్ అన్నా, మీది అల్ప విశ్వాసం, నేను ఎన్నాళ్ళు మీతో ఉంటాను. హల్లెలూయా చెప్పండి. ప్రభు ఈరోజు ఉదయక నిన్ను కూడా మాట అంటుండేమో, నీకు విశ్వాసం లేదు, దేవుడు ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తాడు నీకు లేదు. నా విశ్వాసం తెలుసా, ఇదిగో ఈ స్పీకర్లో చూడండి, యాంప్లిఫైర్ చూడండి. ఆ యాంప్లిఫైర్ 30,000 రూపాయలు. అది ఈ ఒక్క స్పీకర్ వచ్చి 25,000. ఎన్ని సంవత్సరాల క్రితం, 6-7 సంవత్సరాల క్రితం చేయించా. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, పరిచర్య విస్తరించబోతున్నాడు. నా విశ్వాసం, నేను ఎప్పుడు ఇలా ఉండదు పరిచర్య. దేవుడు మారుస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్నీ ఒకసారి ఇస్తే నీకు అర్థం కాదు. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు కానీ ఆహారం కానీ వృధా చేయకూడదు. దేవుడికి ఇష్టం, యేసయ్యకి ఇష్టం లేదు. నీకు ఉదాహరణ చెప్తా, ప్రతి ఒక్కదాని ఉదాహరణ చెప్తా. 5,000 మందికి యేసయ్య ఆహారం పెట్టినప్పుడు ఎన్ని కంపలు ఎత్తాడు అక్కడ? వాళ్ళు తిని మిగిలిన పలిపిన ముక్కలు ఎన్ని? చెప్పండి అమ్మా. వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. దేవుడు మెచ్చుకోడు. హల్లెలూయా. నేను మీకు చెప్తున్న మాట, నీ దేవుని శక్తి సామర్థ్యం. హల్లెలూయా చెప్పండి. ఎంత? హల్లెలూయా కాదు, ఎంత? 12 కంపల, 5 రొట్టెలు 2 చేపల. అమ్మా చెప్పమ్మా. తీసుకొచ్చింది ఎన్ని? చేతిలో వేసే హస్తాలో పెట్టింది. 5 రొట్టెలు 2 చేపలు. తిని ఎంతమంది? మిగిలిన ముక్కలు ఎత్తింది. లెక్క ఎన్ని? లెక్కలు ఎన్ని? నీకెంత వస్తుంది రేపు డబ్బులు? ఏమో పాస్టర్ గారు నాకు తెలియదా, వస్తే నా మనసు తోచినంత ఇస్తా. కాదు, వచ్చి 50 లక్షలు ఇస్తే 10వ భాగం, 20 లక్షలు ఇస్తే అయ్యా అంత. మీరు నవ్వుతా చెప్తానంటే దేవుడికి ఇలేదని ఆయన కూడా ప్రభు కూడా అదే నవ్వుతా, నీకు కూడా నవ్వుతానే సమాధానం చెప్పు కరెక్ట్గా. ఇది ఇంత దేవుడికి ఇవ్వాలా, ఇది దేవుడిది అని నీ తెగింపు రావాలా. అటు కాదు, యేసయ్య నాకు రేపు 50 లక్షలు వస్తాయి. ఎంత? ఆమెను చెప్పండి, మీకు వస్తుంది.
ఇది నాకు వస్తుందా నాకు రాదు అని ఏడుపు మొక్కలు పెట్టబాకండి. విశ్వాసం ఆమేన్. ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు, కోర్టు కేసులో ఇవ్వబోతున్నాడు, ఇల్లు కట్టించబోతున్నాడు, నా భర్త తరపు రావాల్సింది నాకు రాబోతుంది. పిత్రాజితం ఏంది? పిత్రాజితం. మా ఆస్తి మాకు రాబోతుంది. ఆమేన్ చెప్పండి. దేవుడు మాకు మా చేతులను స్టెప్ 2వ వచనం 91వ కీర్తన 17వ వచనం, మా చేతి పనులు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. మేము గొప్పగా ప్రభుకి ఇవ్వబోదు. అది విశ్వాసం. అవునా? డౌటా? ఎంత ఇస్తానో ఈయనలోనే. ఫస్ట్ ఒక కుటుంబ ప్రార్థన కానీ లేదా ఒక పని, దేవుడి పని మొదలుపెట్టిన ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వంకాయలు, కూరగాయలు, బిర్యానీ, పప్పు ఇవన్నీ కాదు. ఫస్ట్ దేవుడికి ఇవ్వాల్సిన కానీ కవర్లో పెట్టి దాని కింద వంకాయలు, కూరగాయలు అన్నీ తీసుకోవాలి. అలాగే నువ్వు పనికి వెళ్తున్నావు, రేపు ఒక 20 లక్షల పనికి ఎంత వస్తుందా? 20 లక్షలు వస్తుంది. రాగానే ఫస్ట్ వాళ్ళకు ఒక ఇవ్వాలా, పాపకి చేయాలా, చిన్న పాపకి, మనవడికి వడ్డీలన్నీ తీర్చేసుకుని లాస్ట్లో ఇస్తే ఒక్క అయిపోతావు నువ్వు. దేవుడు ఫస్ట్ 20 లక్షలు ఇచ్చి దేవుడు బాబు ఫస్ట్ తీసి కవర్లో పెట్టి ప్రార్థన చేసి మిగిలిన ప్రభా 20 లక్షల్లో నీ దశం బాబు ఇచ్చేసి ఆ పక్క ఫస్ట్ దేవుడికా లాస్ట్ దేవుడికా? వినపట్టాల. కొంతమంది చెప్తారు మేము అంతా తిని లాస్ట్లో మిగిలితే ఇస్తున్నాం. వాళ్ళందరికీ దరిద్రం జీవితమే. లాస్ట్లో ఇచ్చే వాళ్ళకి దేవుడు డబ్బులు మర్చిపోయినా. మా బాబు చిన్న బాబు మీద మా చిన్న బాబు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాం. ఆనందం తినేటప్పుడు తినేసి బిర్యానీ ముక్క నోట్లో పెట్టుకుని మళ్ళీ ప్రార్థన, బిర్యానీ ముక్క నోట్లో పెట్టుకుని ప్రార్థన చేయాలి. అలా చేయబాకండి మీరు. ఫస్ట్ భోజనం చేసేటప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ మీకు దేవుడు ఆశీర్వదించి 20 లక్షలు ఇచ్చినప్పుడు ఏం చేయాలా? మిగిలిపోయిన తర్వాత లాస్ట్లో పాస్టర్ గారు మర్చిపోయాను దేవుడు దర్శనం బాబు, నేను మర్చిపోయాను దేవుడు కథ క్లోజ్. అప్పుడు స్టార్ట్ అయింది నీకు దేవుడిని మర్చిపోవడం స్టార్ట్ అంతే స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఏం చేస్తా నాకు తెలియదు. నీ డబ్బులు అయ్యి మోహన్ బ్రదర్, నీ డబ్బులు అయ్యి స్వాతి, నీ డబ్బులు, నీ జీతం వచ్చిందనుకో, నీ కష్టాలు చూసి ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా చేతి పనిని ఎన్నో వచ్చు 1917 వచ్చింది. నా చేతి పని స్థిరపరచు ప్రభువా. దశ భాగాలు ఇగిపోతుంది, దేవుడికి మర్చిపోతుంది. దేవుడు నేను పని ఎట్లా స్థిరపరుస్తాడు? నేను ఎట్లా ఆశీర్వదిస్తాడు? హల్లెలూయా. ఫస్ట్ దేవుడిని ఆశీర్వదించినప్పుడు నీ హస్తాల్లోకి గోల్డ్ రాని గోల్డ్ దేవుడు దశమ భాగం ఇచ్చా ఇగుడుదా? చాలా మాసం ఎవరికి గోల్డ్ అయ్యారు, డబ్బులే మిగిలిన 10 రూపాయలకి, 50 రూపాయలకి అత్తలు అన్ని లెక్క పెట్టి మిగిలినాయి. ఇప్పుడు నువ్వు బంగారు ఎంతమంది బంగారు చేయించుకున్నారు? నాకు వద్దమ్మా తల్లి. ఒక 100 గ్రాములు మీరు, ఒక 50 గ్రాములు మీరు చేయించుకున్నారు దేవుడికి, ప్రభు అదిగో నా బిడ్డలకి చేయించుకున్నాను, నేను నిన్ను మర్చిపోవాలి, ఇదిగో ప్రభు నా బిడ్డలకంటే మీరు ఇది కొంత అమౌంట్, కొంత బంగారు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. పోయిన దొరగారు చెప్పిన ప్రసంగం ఎంతమంది అన్నారు? 2 ప్రసంగాలు చెప్పాడు. రెండోసారి చెప్పిన ప్రసంగం కొంతమంది ఇలా ఆయన వండర్ఫుల్ 3 మాటలు చెప్పాడు. దరిద్రాన్ని, నీ పేదరికాన్ని బ్రేక్ చేయాలి. 1 డబ్బుని జాగ్రత్తగా నాకు చెప్పు. 2వది బాబు వరబాబు చెప్పు, కష్టపడి ఆటో దోలాలి, కష్టపడి పని చేయాలి. 3వది అంటే ఆ శాపాలు మన మీద పనిచేస్తున్నప్పుడు మనం వర్ధిల్లము, అభివృద్ధి చెందలేము, దేవుని ఆశీర్వాదం అనుభవించలేమని అవి ఎలా బ్రేక్ చేయాలో చెప్పాడు. ఒక్కొక్క మాట చెప్పాడు. ఆ పేదవాడంట గుర్రం మీద పోతున్నాడంట. చెప్పండి, పేదవాడు ఎక్కడ పోతున్నాడు? ధనవంతుడు నడిచిపోతున్నాడంట. హల్లెలూయా. ఏంటి కారణం అంటే ధనవంతుడు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, పేదవాడు ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కనుక పేదవాడు గుర్రం మీద వెళ్తున్నాడంట, ధనవంతుడు నడుచుకుంటూ పోతున్నాడు అని చెప్పాడు. నాకు మైండ్ పోయిందన్నమాట. హల్లెలూయా. కనుక నీకు దేవుడు ఎంత ఇస్తాడో నాకు తెలియదు, నీకు ఎంత ఇస్తాడో మీకు ఎంత ఇస్తాడో నాకు తెలియదు. దేవుడికి నీకు మధ్య సంబంధం చెప్పడం వరకు నాది. రేపు కొంత అమౌంట్, ఒక 20 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 1000 రూపాయలు ఎంత వచ్చిందనుకో, మొదటగా ఫస్ట్ దేవుడు గమనిస్తాడు, ఇదిగో ఈ ఫ్యామిలీ. ఆయన మర్చిపోడు. ఆయన వచ్చిన డబ్బులు 50 లక్షలు అయిపోతాయేమో, 20 లక్షలు అయిపోతాయేమో,
నీకెప్పుడు సహాయం చేసేది నీ దేవుడు. ఆయన దగ్గర దొంగతనం చేయకూడదు. మనం ఆయన దగ్గర ఇలా చేయకూడదు. మనం అది ఇస్తేనంట, అడిగితేనంట ఆకాశ ద్వారాలు విప్పి ఏం చేస్తాడు? విస్తారమైన దేవుని కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తు చేసుకో. ఆయన చేయి ద్వారా నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన చేయి నీకు సహాయం చేయబోతుంది. హల్లెలూయా. నీతియను నువ్వు భయపడవద్దు, నీతియను దక్షిణ హస్తంతో నేను నీకు సహాయం చేస్తాను. యెషయా గ్రంథం 41:10 నువ్వు భయపడద్దు, నేను నీ దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను, నీతియను దక్షిణ హస్తంతో నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం, మనుషుల సహాయం కాదు, దేవుని సహాయం. హల్లెలూయా. మనుషుల సహాయం, మనుషులు సహాయం కాదు. కొద్ది రోజులు నువ్వు బాగుంటే చేస్తారు, లేకుంటే చేయరు. దేవుని మీద నాకు సహాయం రావాల్సిన దేవుడి దగ్గర నుంచి, దేవుడి హస్తంలో నుంచి. ఆయన రూపాయి ఇస్తే చాలు, నాకు ఆయన హస్తంలో నుంచి వచ్చిన రూపాయిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం చదువుకున్నాం? దినవృత్తాంతం గ్రంథంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేసు ఏమనంటే చూడండి, నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఇంకో మాట, కీడు రాకుండా. చూడండి మాట, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనకు మాట చెప్పాడు. ప్రభు ఎవరు చెప్తారు ప్రార్థనలో? మొత్తం ప్రార్థన మొత్తం చెప్పకండి. మమ్మల్ని కీడు నుంచి తప్పించుము. ప్రార్థన చేయగలగాలి మనం. హల్లెలూయా. ప్రభువా, నా బిడ్డలు ప్రయాణం వెళ్తున్నాడు. ప్రభువా, నా భర్త బైక్ మీద వెళ్తున్నాడు, నా భర్త కారులో వెళ్తున్నాడు, ఇదిగో నా పిల్లలు వాళ్ళ ప్రయాణం ఆటోలో వెళ్తున్నారు. వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయి ప్రభువా. కీడు నుంచి తప్పించిన ఆయన. చేస్తారు ప్రార్థన? మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తాడు ఎబ్బేసు? కీడు నుంచి తప్పించుము. ప్రభు నేర్పిన ప్రార్థనలో మాట ఇదే మాట, ప్రభు కూడా ఇదే మాట, ఏసే మాట. కీడు నుంచి తప్పించబడాలి ప్రభువా, దుష్టుని హస్తాల నుంచి తప్పించు ప్రభువా. కొంతమంది ఇంకా ఈ రీతిగా ప్రభువా, యోబు కుటుంబం చుట్టూ ఏ రీతిగా కంచి వేసావో మా కుటుంబం చుట్టూ కంచి వేయి ప్రభువా. మా డాడీకి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా, మంచి ఆయుష్ దయచేయి ప్రభు. రిపోర్ట్లు బట్టి రిపోర్ట్లు ఉంటాయి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి రిపోర్ట్లు బట్టి చెప్పండి. హల్లెలూయా కాదు, రిపోర్ట్లు వస్తాయి. డాక్టర్ పాటికి డాక్టర్లు చెప్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు, లాయర్ పాటికి లాయర్లు చెప్తారు, మనుషులు నోటుకు వచ్చి చెప్తారు. మనకి ముఖ్యమైన మాట నా యేసయ్యలో వచ్చే మాట. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా ప్రభువు నోటి నుంచి వచ్చే మాట, నా ప్రభువు నాకేం చెప్పాడు, నీకు ముఖ్యం, వాళ్ళు ఏం చెప్పింది కాదు. హల్లెలూయా. నేను చాలాసార్లు వాళ్ళు చెప్తా ఉన్నాను. వీళ్ళు ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఈయన చచ్చిపోతాడు క్లోజ్ అన్నారు. ఇక్కడ కంటిపల్లి దగ్గర, మీ ఊరి దగ్గర, కంటిపల్లికే లక్ష్మీ నరసయ్య అని పేరు. గ్రామస్తులందరూ చూసుకో, చివరి చూపు, లాస్ట్గా బతకడం. ఆక్సిజన్ సిలిండర్లు కరెంటుది ఒకటి, కరెంట్ లేకుండా ఒకటి, 2 పెట్టుకో ఉన్నారు. జనాభా అందరూ వచ్చి, గ్రామస్తులు బంధువులు వచ్చి వరుసగా ఒక్కొక్కరు చూసిపోతా ఉన్నారు. చివరి చూపు, ఇంకా చచ్చిపోతాడంటే ఆయన అని తీసుకెళ్లారు. ఒకరు కారులో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. ఇంట్లో అడుగు పెట్టగానే జనాభా అందరూ పక్కకి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేరాయలు తీసుకున్నా, ఆయనకి ప్రార్థన చేశా, ఒక డ్రాప్ నోట్లో వేసా, తిరిగి బయటకు వచ్చేసా ప్రార్థన చేసి. ఆయన భార్య, ఆయన కుమార్తె ఇద్దరు చెరువు పక్కొచ్చారు. గేటు దాకా కంప కట్టున్నారు. కంప 10 ఇంటికి కంప కట్టున్నారు మీ ఊర్లో. అంతే కదా, కంప అంటే తెలుసు కదా, కంప. ఆడికి వచ్చేది, అయ్యా పాస్టర్ గారు, నా భర్తకి మా నాన్నకి మూతి మీద కట్టుండేది, అది ఆక్సిజన్ తీసేస్తే చచ్చిపోతాడంట. చెన్నైలోకి వెళ్ళాము, నెల్లూరు అంతా తిప్పేశాము, అవి 2 తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఎవరు చెప్పారమ్మా మీకన్నా? నేను డాక్టర్లు చెప్పారన్నారు. యేసయ్య చెప్పలేదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. యేసయ్య చెప్పలేదు. హల్లెలూయా. డాక్టర్లు చెప్పింది, యేసయ్య చెప్పలేదు. ప్రతికి పండుగ పని చేసుకుంటున్నాడు ఆయన. గట్టిగా చెప్పండి. ఈ సపట్లో శక్తి లేకుండా పోయింది.
డాక్టర్ కాదు, మన పరమ వైద్యుడు, మన యేసయ్య చెప్పాడు. ఆయన మాట మనం వినాలి. ఆయన ఏం చెప్తాడు? హల్లెలూయా. ఆయన మాట రిపోర్ట్లన్నీ తారుమారు అయిపోతాయి ఒక్క సెకండ్లో. ప్రభు చూశానుకో. హల్లెలూయా. నా ప్రియమైన ప్రభుత్వ ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతాం. ప్రభునితో మాట్లాడుతున్నమాట, భయపడొద్దు, నీ కీడు నుంచి తప్పిస్తా, నేను నీ దేవుడిని, నేను నీకు తోడై ఉన్నా. హల్లెలూయా. ఫస్ట్ ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ఆ శిష్యుని మాదిరిగా ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా ప్రభువా ఈఎంఐ ప్రభువా ప్రభువా అప్పులు ప్రభువా కోర్టు కేసు ప్రభువా డబ్బులేట ప్రభువా ఇంటి వాడు కట్టు ప్రభువా పెళ్లిలేట ప్రభువా ఇల్లు కట్టుకోరు ప్రభువా రేపు ఏం జరుగుతుంది ప్రభువా నా కూతురికి ఏం చేయాలి ప్రభు నా కొడుకు. ఇదే పని. నీ దేవుని శక్తిని నువ్వు గుర్తెరగవా? నీ ఇంటిలో నీ హృదయంలో నివాసం ఉండే ప్రభువు నీకు గుర్తెరగవా? నీ ధోరణిలో ఏమో నిద్రపోతున్నాడు ప్రభు, లేదు ప్రభు ప్రభు చచ్చిపోతాను నేనే, అల్ప విశ్వాసులాగా నేను ఎన్ని రోజులు మీతో ఉంటా అని ఏం చేశాడంట? సముద్రాన్ని గాలిని గద్దించాడు. నోరు మూసుకున్నాయంట. అల్లుడు చెప్పండి, ఏమి నోరు మూసుకున్నాయి? నీ మాట్లాడయ్యా, రోజు సముద్రం తుఫాను ఆగో అయిపోయి అంతే, నోరు మూసుకొని కూర్చోండి గమ్ముగా. హల్లెలూయా. నీ మీదకి ఎవరైతే శత్రువులు లేస్తున్నారో వినని మాట, నీకు శత్రువు ఎవరైతే నీకు ఎదురుగా నిలబడి బాధిస్తున్నాడో నువ్వేమీ చేయలేవు, వాళ్ళు ఏమీ చేయలేవు. ప్రభు 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 నాకు సహాయం చేయి ప్రభు, రెచ్చిపోతున్నాడు ప్రభు, రెచ్చిపోతున్నాడు ప్రభుకు చెప్పు. తనండి అందరూ కాదు, నీకు శత్రువులు ఉన్నోళ్ళు వాళ్ళని పెడతాడు ప్రభు. హల్లెలూయా చెప్పండి. కూర్చోబెడతాడు. వాళ్ళు మామూలుగా మాట వినరు, దేవుడు కూర్చోబెడతాడు, యేసయ్య కూర్చోబెడతాడు. నీకు ఓపిక ఉండాలా. అప్పుడు నీకు అక్కడ ఓపిక పెడతావు. బుడ్లో చేరుతావు, రా తెలుసుకుందాం, బుడ్లో చేరుతావు, రా కొట్టుకుందా రా దేవుడు శక్తి, ఆయన శక్తి చూపించడు. నీ బలం నీవు చూపించుకో, నీ బలము, నీ డబ్బులు, నీ లాయర్లు, నీ కోర్టు, నీ వాళ్ళందరి దేవుడు చూపించుకో. ఆయనకి ఎందుకు కేసు వేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. దేవుని బలంగా నువ్వు నోరు మూసుకోవాలా. ప్రభువా నీకు అప్పచెప్తున్నా, ఇదిగో ఈ బలి రెచ్చిపోతున్నాడు, ఈ బలి రెచ్చిపోతుంది ప్రభా, నువ్వు చూసుకోయా. ఆ సముద్రం మాదిరిగా పొంగుతున్నాడు, పొంగి 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 ఆయన చూసుకుంటాను. ప్రభుకు అప్పచెప్పాలి. అంత ఓపిక నీకు ఉంటే కదా, అప్పుడు దాకా నువ్వు సహించుకుంటే కదా, అప్పుడు దాకా నువ్వు క్షమిస్తే కదా, అప్పుడు దాకా వాళ్ళు ప్రేమిస్తే కదా. రాత్రి వాక్యం ఇదే, సహించుట, క్షమించుట, ప్రేమించుట. సహించము, ఓర్చుకోము, అసలు ప్రేమ అనేది అడ్రస్ లేదు. ప్రేమ ఏం ప్రేమ ఈ మూడు మాట రాత్రి ప్రసంగం. సహించుకోవడం, క్షమించుకోవడం, ప్రేమించడం. ప్రేమను ధరించుకోమని చెప్పాడు. నా ప్రేమైన ప్రభు బిడ్డలారా, లేఖనాల్లో ఉన్న మన ప్రభువు శక్తి, పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఉన్నటువంటి నీ దేవుని శక్తిని గుర్తు నా ప్రభువు ఇలాంటి కార్యాలు చేశాడు. ఇదిగో గ్రంథంలో ఎన్ని కార్యాలు చెప్పున్నాడు, నా జీవితంలో కూడా చేస్తాడు. నా ఎదుటున్న ఎరికో గోడల సమస్యలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, అప్పులు, దెయ్యాలు, చేతబడులు, అబ్బో శాప ఎన్ని కూడా ప్రభు ఒక్క క్షణము తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇశ్రాయేలు దగ్గరికి మొరపెట్టి ఈ వేదన పుత్రుడు ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నన్ను నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి కీడు నుంచి నన్ను తప్పించు. అది తెలీదు ఎక్కడి నుంచి వస్తుందో కీడు నుంచి తప్పించు ప్రభువా. ప్రార్థన చేయాలి. తర్వాత అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దయచేసెను. ఎబ్బేసు ఎన్ని ప్రార్థనలు, ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్ చూడండి, దేవునికి ప్రార్థన చేశాడు. మొదటిది దేవునికి మొరపెట్టాడు. రెండోది నిత్యముగా నన్ను నీవు ఆశీర్వదించమన్నాడు. దయచేసి మూడు నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. నాలుగోది నీ చెయ్యి నాకు తోడుగా ఉండమన్నాడు. 5 హల్లెలూయా. 6వది నాకు కీడు రాకుండా దానిలో నుంచి. మొత్తం ఎన్ని పాయింట్లు? 6 పాయింట్లు. ఆయన ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. రెండవది
నిత్యమైన ఆశీర్వదించమన్నా. మూడోది, నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. కీడు రాకుండా ప్రార్థన చేయమన్నాడు. 5 పాయింట్లు, 5 6 ఈ 5 పాయింట్లు ఎబ్బేసి ప్రార్థనలో దేవుని ఆశీర్వదించాడు. చూడండి, ఆయన ఏం చేశాడు తెలుసా? దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు ఎబ్బేజు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. బిగ్గరగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన, మన ప్రార్థనలో ఈ 5 పాయింట్లు ఉండాలి. ఏ పాయింట్? 5 పాయింట్లు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ పాయింట్లు ఉండాలి? 5 పాయింట్లు. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో ఉన్న 5 ప్రాముఖ్యమైన దేవునికి నువ్వు మొరపెట్టి ప్రార్థన. దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడు మొరపెట్టాలి? ఏ సమయంలో దేవుని మొరపెట్టాలి? బైబిల్ గ్రంథం రాయబడుతుంది, రేయి మొదటి జాము. ఇప్పుడు రేయి మొదటి జాము అంటే అమ్మా మీకు ఈ మాట చెప్తాను. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము. వినండి జాగ్రత్తగా. 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు నాలుగో జాము. రేయి మొదటి జాము ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి. టాటా ఏం చేస్తాం? 6 గంటలకే సీరియల్స్, పాటలు, ఏదో సెల్ ఫోన్లు, రీల్స్, ఏదేదో. రేయి 4వ జామున యేసయ్య చీకటిలో సముద్రం మీద, నీటి మీద నడిచి శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎన్ని గంటల? రేయి 4వ జాము అంటే 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతం. హల్లెలూయా. ఈ రేయి మొదటి జామును లేచి నీళ్లు ప్రోసినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నీ పసిబిడ్డల నిమిత్తం ప్రార్థన చేయి, నీ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవునితో కనెక్ట్గా ఉండాలి. నువ్వు కనెక్ట్ అయి ఉండాలి దేవునితో. దేవునికి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు దేవుని గారు మొరపెట్టి ప్రార్థన చేశాడు. రెండవది, నిశ్చయముగా ఆశీర్వదించమని చెప్పారు. మూడవది, సరిహద్దులు విశాలపరచడం. 4వది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 5వది, కీడు రాకుండా తప్పించు. ఈ 5 రకాల ప్రార్థన, ఈ 5 అంశాలతో కూడిన ప్రార్థన నీవు గాని కష్టాలు, శ్రమలు, బాధల్లో ఉన్నప్పుడు ఎబ్బేజు మాదిరిగా, శ్రమ వేదన పుత్రుడు మాదిరిగా చేసిన ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎబ్బేజు మనవి ఆలకించిన రీతిగా నీ మనవి ఆలకిస్తాడు. నీకు కలిగిన వాటన్నిటిలో నుంచి విడుదలను గ్రహించి నేను ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, ఈ దినాన మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఎబ్బేజు యొక్క ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకున్నాం. వేదన పుత్రుడు యొక్క ప్రార్థన మేము 5 అంశాలుగా నేను ధ్యానించుకుని ఉన్నాం. ఈ బిడ్డలతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ లేఖన భాగాలతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా ప్రతి ఒక్క బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా, ఎబ్బేజు వలె మేము ప్రార్థించి కృపను అందరికీ దయచేయండి. ఎబ్బేజు మనవి ఆలకించిన దేవ, మా ప్రార్థన మనం ఆలకించండి. మా సహాయం దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.